హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాల తాలికల వీడియో ఎలా చేసుకుందామో చూద్దామండి. మేమైతే ఒక నైటే నానబెట్టేసుకున్నాం బియ్యాన్ని, ఒక గ్లాస్ బియ్యాన్ని. అలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఉదయాన్నే శుభ్రంగా కడిగేసి మిక్సీ చేసుకోవాలి, పిండి చేసుకోవాలి. నీళ్ళన్నీ తీసేసి వడగట్టుకొని బియ్యాన్ని అలా పిండి మిక్సీ పట్టుకున్నాక ఇట్లా పిండి కలుపుకోవాలండి. గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మరి ఇలా కలుపుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. అలా మరిగించిన దాంట్లో సగ్గుబియ్యం వేసుకోవాలండి. మేమైతే ఒక 2 గుప్పెళ్ళు వేసుకున్నాం, 100 గ్రాములు సుమారు వేసుకున్నామండి సగ్గుబియ్యాన్ని. అవి కూడా మొత్తం మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు మనం పిండి కలిపి పక్కన పెట్టుకుంది ఈ చక్రాల గొట్టంలో వేసి నొక్కుకోవాలండి. అలా నొక్కుకోవడం వల్ల అన్ని తాలికలు ఒకేలాగా పడతాయండి మనకి. ఇలా కాకుండా చేత్తో కూడా మనం ఇలా చేసి వేసుకోవచ్చు, మ్యాష్లా పొడుగ్గా చేసుకొని వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకోవటం వల్ల మనకి పని అనేది సులువుగా అయిపోతుంది, చాలా బాగుంటుంది చుట్టానికి కూడా తినడానికి కూడా. అలా వేసుకోవాలి. వేసుకునేవి కూడా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఆ పిండిని. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. అవి వేయగానే కూడా కలబెట్టొద్దండి, ఒక 2-3 నిమిషాల తర్వాత కలబెట్టుకోవాలి. అట్లా కలబెడితే అవి మొత్తం విరిగిపోతాయండి, మనకు అట్లా కనిపించవు తినేటట్టు. ఒక 2 నిమిషాల తర్వాతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అవి కూడా ఉడికినాయి. ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నామండి. నేనైతే ఒక 1 కేజీ బెల్లం తీసుకున్నా. ఆ బెల్లాన్ని మొత్తం దంచేసి ఇట్లా వాటర్లో కరిగించుకొని ఆ కరిగించిన వాటర్ని పోయాలి దాంట్లో, బెల్లం నీళ్ళని. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే బెల్లం ఒకవేళ ఇరగపోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే మనకి ఏం బాధ లేదండి, ఇరగనైతే ఇరగదు. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు రానోళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గిన్నె గడికి పోస్తున్నారు. మా అత్తగారు చేసిందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇవి వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, మీకు అస్సలు పాడైపోదండి. 2 నెలలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. మంచిగా చిక్కటి పాలతో చేసుకోవాలి, చాలా బాగుంటుంది. అయిపోకుండా అంటే ఒక్కసారి చేసిందంత తినలేవు ఇంట్లో అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం మంచి కూల్గా తిన్నా బాగుంటుంది చాలా. ఇప్పుడు కిస్మిస్లు వేసుకుందామండి. అవి కూడా వేగిపోయినాయి, దాంట్లో వేసుకుందాం. కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో మనకి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసాక మనం కొంచెం చిక్కగా కాగపెట్టి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇలా వచ్చిందండి. చూడండి చాలా బాగుంది కదా, చాలా టేస్ట్ కూడా ఉందండి. గట్టిగా అవుతుందండి, చల్లారాక. అందుకనే మనం బాగా ఉడికించేదాకా ఉంచుకోవద్దు. బాయండి, మా వీడియోస్ లూజ్గా ఉన్నప్పుడు తీసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ రేపు కలుసుకుందాం. ఫైనల్గా కొన్ని పాలు పోసుకోవాలండి, కాచి చల్లార్చిన పాలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇది కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, మేము చేసి పంపిస్తాం, మీకోసం వస్తాయండి. ఓకే, ఎక్కడికైనా సరే ఎవరికైనా సరే చాలా టేస్టీగా ఉండే పాల తాలిక.